హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. పల్లీలు, ధనియాలు, జీడిపప్పు అండ్ మసాలాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, జీలకర్ర, గసగసాలు. సో ఇవన్నీ తీసుకొని మనం ఇవన్నీ మొదట కళాయిలో లైట్గా ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న తర్వాత సో ఇవన్నీ ఇప్పుడు ఇలా వేగిపోతే అంటే అన్నీ ఒకసారి వేయకుండా ఒకదాని తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకొని, ధనియాలు వేసుకొని, తర్వాత ఇలాచి, అవి చెక్క, లవంగా వేసుకోవాలి. 4 జీడిపప్పులు సరిపోతాయి. సో నెక్స్ట్ కొబ్బరి, గసాలు, జీలకర్ర వేసుకొని లైట్గా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవన్నీ అయితే మిక్సీలో వేసుకోవాలి. ఫస్ట్ అయితే మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇలా తీసుకున్న గుత్తి వంకాయల్ని మనం ఒక వాటర్లో సాల్ట్ వేసేసుకొని అట్లా కట్ చేసేసుకొని మనం డిప్ చేసుకొని ఇంకా అలా ఉంచేసేయాలి కాసేపు. నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్, ఇందాక నువ్వులు మర్చిపోయా, సో మళ్ళీ వేయించి అందులో వేస్తున్నాను. సో ఇలా పొడి చేసుకున్న తర్వాత అందులోనే ఉల్లిగడ్డ అండ్ అల్లం వెల్లుల్లి వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోసేసుకొని లైట్గా అందులో వంకాయలు అనేవి అందులో వేసేసుకొని మనం వేయించుకోవాలి. సో ఆయిల్ హీట్ అవ్విన తర్వాతే వేయాలి. సో అలా ఆయిల్లో వేసేసుకొని చక్కగా వాటిని అందులో ఫ్రై చేయాలి. సో అది ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను పెట్టడానికి. సో చూసారా, మగ్గిపోయినాయి అన్నమాట గుత్తి వంకాయలు. సో వాటిని పక్కకి తీసి పెట్టుకొని అందులో అదే ఆయిల్లో లైట్గా ఆవాలు, జీలకర్ర వేసుకొని, పచ్చిమిర్చి 4 వేసుకొని, సారీ ఫ్రెండ్స్ గొంతు బాగాలేదు, వేసేసుకొని ఇంకా అవి ఫ్రై అవ్వగానే మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. సో అలా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. లైట్గా ఇందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కాబట్టి చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఇందులో కారం వేసేయాలి. కారం వేసిన తర్వాత చక్కగా ఆయిల్ అనేది అలా పైకి రావాలి. అదంతా ఆయిల్ అనేది మొత్తం అలా పైకి వచ్చినప్పుడు అది ఉడికినట్టు. సో అందులో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయలను అయితే అందులో వేసేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. కుకింగ్ అంటే ఇంతకుముందు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను నాకున్న స్ట్రెస్ మొత్తం పోవడానికి, మర్చిపోవడానికి కుకింగ్ అనేది నేను చూస్ చేసుకున్నాను. ఇది చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందంటే కొన్ని మర్చిపోతాం అన్నమాట ఆలోచనలు, బయట స్ట్రెస్ కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్. సో ఖచ్చితంగా వంట చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫోకస్ అంతా వంట మీద పెడతారు, కానీ పెడతారు కాబట్టి కొన్నిటికి దూరంగా ఉంటారు. సో అలా లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్న తినేసా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.